అయ్యి బాబోయ్! పెరుగన్నంలైనా, మజ్జిగలైనా ఉల్లిపాయ, పచ్చిమిరగాయలు లేకుండా ముద్ద దిగదు. కొంతమంది అయితే పచ్చిమిరగాయలే అవలీలగా బఠానీ మింగినట్టు మింగేస్తూ ఉంటారు. మరి కొంతమందికేమో ఆ పచ్చిమిరకాయ తినాలని ఉన్నా లోపల మాత్రం అమ్మో ఇంకేమైనా ఉందా మంట, ఒకటే తినలేము, ఇంకెందుకు ఆ పచ్చిమిరకాయ మనకి అని దాన్ని ఇలా వేసినప్పుడు మజ్జిగలో చిచి మాకొద్దు పక్కన పెట్టేసేది అని గోల పెట్టేస్తూ ఉంటారు. మరి అదే పచ్చిమిరపకాయని ఈ చిన్న చిట్కాయ వేసి తినండి. ఇలా పచ్చిమిరకాయలు అవలీలగా ఒక 5-6 తినకుండా మాత్రం ఉండరు. అంత కమ్మగా, అంత ఈజీగా, అసలు మంటే ఉండేలాగా కాకుండా ఇలాగా వెన్నలాగా కరిగిపోయేలాగా మీకు వివరంగా చెప్తాను. ఏంది పిల్ల అవలేలుగా 5-6 తినేస్తారా? మరీను వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు సెలరేగిపోతారంట అన్నట్టు ఈ పిల్ల కూడా అట్టగా చెప్తుందిగా. అయినా ఎట్ట చేత ఒకసారి చూద్దాము. కరెక్ట్గా ఉంటే ఓకే, కరెక్ట్గా లేకపోతే కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు పెట్టేద్దాం. అయ్యి బాబోయ్, నెగిటివ్ కామెంట్లకి రెడీ అయిపోయారా? అయితే ఈ వీడియో కంపల్సరీగా చూడండి, అప్పుడు నెగిటివ్ కామెంట్లు పెడతారు, ఇలాగా నవ్వుతూ హ్యాపీగా లైకులు కొడతారో చూద్దాం. ఇప్పుడు నేను ఈ పచ్చిమిరకాయలు అనేది మనకి ఒక 6 నెలల వరకు పర్ఫెక్ట్గా మనకి బూజు పట్టకుండా ఉంటాయి. మరి ఎలా చేయాలంటే ఇలాగా పచ్చిమిరకాయలని మనం తొడాలేమి తీయకుండా ఇలా ఒకసారి వాష్ చేసుకోండి. తర్వాత అదే పచ్చిమిరకాయలని మనం ఒక బేషన్లో మరి కలుపుకోవాలి కదా. ఇలా బేషన్లో వేసుకొని ఒక చిటికెడు పసుపు, 1/2 కేజీ పచ్చిమిరపకాయలకి ఒక చిటికెడు పసుపు చాలు, 1/2 టేబుల్ స్పూన్ కూడా అక్కర్లేదు. ఇక మనకి 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పట్టిద్దమ్మా. మరి మజ్జిగ వేస్తున్నాం కాబట్టి పులుపు ఎక్కువగా, మనకి ఎంత సాల్ట్ వేసినా తక్కువగా ఉన్నట్టుగా ఉండేది. అందుకే కూసంత 2 టేబుల్ స్పూన్ వేస్తే చాలు సాల్ట్ అనేది. ఇక మనకి పచ్చిమిరకాయ అనేది మంట అస్సలు లేకుండా ఉండటానికి ఇలాగా పెరుగు అనేది మనం ఒకరోజు పాలు కాసుకొని ఇలాగా నైటు తోడు పెట్టుకోండమ్మా పెరుగుని. ఇక తెల్లారి ఈ పచ్చిమిరకాయతో మనం చేసేటప్పుడు ఇలాగా ఆ పెరుగులో బాగా వాటర్ వేసుకొని ఇలా ఒక మజ్జిగలాగా చేయండి. ఇప్పుడు ఆ మజ్జిగ మొత్తం ఈ పచ్చిమిరకాయల మీద వేసేయండి అమ్మా. మనకి ఈ మజ్జిగ అనేది ముక్క మునిగేలాగా వేయాలి, అంతేగాని కూసంతా ఎత్తే సరిపోద్దులే అని అనుకోవద్దు. మనకి మజ్జిగలోనే ఈ పచ్చిమిరకాయ అనేది బాగా ఊరాలి. మరి అంతలాగా ఊరాలి అంటే ఇలాగా ముక్క మునిగేలాగా, ఇలా పచ్చిమిరపకాయ మునిగేలాగా మీరు ఇలా మజ్జిగ వేయండి. మరి ఇలా ఉంటే మనకి మజ్జిగ అనేది బేషన్ పెద్దది కదా, కిందే ఉన్నట్టుగా ఉండదు, పైన ఊరదు. అలాంటప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇలాగా పచ్చిమిరకాయలన్నీ దాంట్లో వేసేసుకున్నామా. అక్క ప్లాస్టిక్ బాక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, చక్కగా స్టీల్ గిన్నెలో యూజ్ చేయొచ్చు కదా ఈ పచ్చిమిరకాయలు మొత్తం ఇలా వేసి అని మీకు డౌట్ రావచ్చు కదా. పచ్చిమిరకాయలు ఇలాగా స్టీల్ గిన్నెలో మనం వేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయి, కానీ ఈ బయటే ఉంచాలమ్మా. మరి బయట ఉంచాలంటే మజ్జిగ ఒక రోజంతా మీరు బయట పెట్టుకుంటే పైన బూజులాగా పట్టేస్తూ ఉండిద్ది. మరి ఇలాగా ఎందువల్ల పట్టిద్ది? ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇలా స్టీల్ గిన్నెలో బ్యాక్టీరియా ఫామ్ అయిపోద్ది, అది కాకుండా బూజు అనేది ఇట్టే వచ్చేసిద్ది అంటారు. అందుకనే ఈ ప్లాస్టిక్ బాక్స్లో మనకి 3 రోజుల వరకు బూజు పట్టకుండా ఇలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. మనకి ఈ పచ్చిమిరకాయలు 3 రోజులు ఊరితే చాలమ్మా, ఎక్కువ రోజులు అక్కర్లేదు. ఒకవేళ ఎక్కువ రోజులు మీరు ఉంచినా మళ్ళీ ప్లాస్టిక్ బాక్స్లో కూడా బూజు పట్టేస్తుంది. అందువల్ల 3 రోజుల వరకే దీనికి ఛాన్స్ ఉండిద్ది. ఇలా 3 రోజుల తర్వాత ఇలా తీసి ఒక్కసారి కలుపుకోండమ్మా. చూసారా, మనకి మజ్జిగలో వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయింది, ఉట్టి పెరుగు వరకు పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఇలా కలుపుకోవాలమ్మా. నేను ఖచ్చితంగా 3వ రోజున ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ ఒక్కసారి కలుపుకొని ఇక మనం చక్కగా ఎండలో ఆరబెట్టుకోవాలమ్మా. మరి ఎండలో ఎన్ని రోజులు ఆరబెట్టాలో తెలుసా? ఖచ్చితంగా 5 రోజుల వరకు. అయ్యి బాబోయ్, ఎండ ఎలా ఉండాలనుకుంటున్నారు? బాగా మండిపోయేలాగా ఉండాలి. అలాగే తొందరగా మనకు పచ్చిమిరకాయలు మంచిగా అవుతాయమ్మా. లేదు అక్క మాకు ఎండ అంత కన్వీనియంట్గా ఉండదు, మరి ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే ఇంట్లో చక్కగా ఫ్యాన్ దగ్గర ఇలాగ పేపర్ మీదో లేదంటే ఇలాగా మీ కన్వీనియంట్ బట్టి ఇలాగ స్టీల్ ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. అయ్యి బాబోయ్ అక్కోయ్, నువ్వు ఈనాడు స్టీల్ దాంట్లో యూజ్ చేస్తేనే బూజు పట్టేసిద్ది అంటున్నావు, మళ్ళీ స్టీల్ ప్లేట్లో యూజ్ చేయమంటున్నావు ఏంటక్క అని డౌట్ వచ్చింది కదా.
అయితే మీకు 3 ఆప్షన్స్ చెప్తానమ్మా. ఈ 3 ఆప్షన్స్‌లో మీకు ఏది నచ్చితే చేయండి. ఇలాగా మనం పేపర్ వేసుకొని ఇలా పచ్చిమిరకాయలు మనం ఒకటి తర్వాత ఒకటి అంటుకోకుండా ఇలా పేర్చుకోండమ్మా. మనం ఖచ్చితంగా ఎండలో బాగా ఎండ ఉన్నప్పుడే వేయండి. అప్పుడే మీకు ఇలా క్రిస్పీగా మనకి ఆరిపోతూ ఉండిద్దమ్మా. లేదు అక్క మాకు కింద పెడితే చీమలు అవన్నీ ఎక్కేస్తాయేమో మాకు కొంచెం డౌట్ అక్క అని అనుకునే లెక్కైతే ఇలాగా మనం పీటలు అనేది మనం ప్లాస్టిక్ పీటలు అయితే మనం 5 రోజుల వరకు ఉంచాలి కదమ్మా. అందువల్ల పాడైపోతూ ఉంటాయి. అందువల్ల ఇలాంటి పీటలు ఉంటే చక్కగా దానిపైన ఇలాగా పేపర్ వేయకుండా మనకి ఇలా స్టీల్ ప్లేట్లో వేసుకోవచ్చు. మరి స్టీల్ ప్లేట్ బూజు వచ్చింది కదక్క అంటే మనం మజ్జిగ లేకుండా ఇలా ఒక్కొక్క పచ్చిమిరకాయలు వేస్తున్నాం కదా, మనం ప్రతి 4-5 గంటలకి వచ్చి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఉండండమ్మా. మీకు బూజు అనేది పట్టదు. ఇలా 5 రోజుల వరకు మీకు ఇలాగా ఆరిపోవాలమ్మా. పేపర్ మీద అయితే తొందరగా మనకి కింద పైన మనకి వేడి తగులుతూ ఉండదు కాబట్టి కొంచెం తొందరగా అయ్యిద్ది. ఇలాగ స్టీల్ ప్లేట్లో వేస్తే మనకి కూసంతా పైన వరకు ఆరుతూ ఉండిద్ది, కింద కొంచెం లైట్గా తడుంటూ ఉండిద్ది. అందుకనే 4-5 గంటలకి ఇలా మార్చుకుంటూ ఉండండమ్మా. అటు ఇటు పచ్చిమిరకాయలు తిప్పుతూ ఉండాలి. అర్థమైందా? మరి 3వ ఆప్షన్ అయితే ఇలాగా మాకు ఎండ పెద్దగా రాదక్క, ఇలాగ అపార్ట్మెంట్లో ఉంటున్నాము అని అనుకునే లెక్కైతే మీరు ఫ్యాన్ దగ్గరే ఇలాగా ఆరబెట్టుకుంటూ ఉండండమ్మా. సరేనా? మీకు ఏది వీలైతే అలా చేయండి. మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. రెండోది, మీకు ఇంట్లో ఆరబెట్టుకున్న లెక్కైతే కూసంతా 2-3 రోజులు ఎక్స్ట్రా అయ్యిద్ది, ఈ 5 రోజులు కాకుండా. మరి ఇంట్లో మనం ఫ్యాన్ దగ్గర ఆరేది లైట్గా ఆరిద్దమ్మా. ఇలా ఎండలో ఆరేదే కూసంతా తొందరగా ఆరిద్ది. అందుకే రెండిట్లో వేరియేషను. ఇది ఇంట్లో అయితే 2-3 రోజులు ఎక్స్ట్రా పడిద్ది. ఇలా చక్కగా మనకి క్రిస్పీగా అయ్యిందా, ఇలా తడి లేకుండా పర్ఫెక్ట్గా పచ్చిమిరపకాయ వచ్చినా అయితే 5 రోజుల తర్వాత ఇలా తీసేసి ఇలా కొద్దిగా ఒక కడాయి వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇలా మీ నోటికి నచ్చేలాగా ఇలా పచ్చిమిరపకాయలు వేసి సన్నమంట మీద దోరగా 2 వైపులా వేయించుకున్నామా. ఇక ఇలా తింటే ఉండిద్దమ్మా. మీరు ఒకటి తినటానికి అమ్మ బాబోయ్ అంటున్నారా? ఇలాగా అవలీలగా 5-6 అలాగే తినేస్తూ ఉంటారు. ఏ రెసిపీలైనా తింటారమ్మా. అంత కమ్మగా అంత ఈజీగా ఉండేది. అసలు మాటలో చెప్పాలంటే మీరు కలుపుకొని తినక్కర్లేదు, ఇలా విడివిడిగానే మీరు నోటికి తినేస్తూ ఉంటారు. మరి నచ్చిందా? ఈ రెసిపీ మీకు ఈజీగా ఉందా? మరి నాకు నెగిటివ్ కామెంట్లు పెడతారా? మజ్జిగలోనే ఇలా ఊరిస్తే చక్కగా మనకి మంట అనేది కంప్లీట్గా పోద్దమ్మా. ఈ చిన్న చిట్కా వాడండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. పచ్చిమిరపకాయ అంటే ఆముడు దూరం పారిపోయే వాళ్ళకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఇక మిగతా పచ్చిమిరకాయలు ఉన్నాయి కదమ్మా, అవి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇలాగా మన స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం ఏం చక్కర్లేదమ్మా, మనకి 6 నెలల వరకు పక్కాగా ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు వరకు నూనెలో మీకు కావాల్సిన పచ్చిమిరకాయ వరకు తీసి ఇలాగా నూనెలో వేయించుకుని తింటే అప్పుడే క్రిస్పీగా ఉండిద్దమ్మా. అంతేగాని అన్నీ ఒకేసారి ఏం చేసుకుని డబ్బాలో పడేస్తే క్రిస్పీగా ఉంటాయని మాత్రం అనుకోవద్దు, ఉండవమ్మా. అందుకే మీకు ఏ రోజు కావాలో ఇలా సాంబార్లోకో లేదంటే ఇలా మజ్జిగలోకో పెరుగులోకో మీకు ఈ నోటికి ఎలా తినాలనుకుంటే అప్పుడే తీసి ఇలా డబ్బాలో నుంచి ఇలా నూనెలో వేయించుకోండమ్మా. సన్నమంట మీద వేయించుకోండి, లేదంటే ఇట్టే మాడిపోద్ది. మళ్ళీ రెండోది, ఇలాగా తడి లేకుండా చూసుకుంటూ ఉండండమ్మా. 6 నెలల వరకు మనం ఎలా పడితే అలాగా తడి వేసేస్తే ఒకవేళ ఒక చుక్క వెళ్ళినా మనకి ఆ పచ్చిమిరకాయలు బూజు పడిపోతాయమ్మా. అందుకనే 6 నెలల వరకు మనం జాగ్రత్తగా పచ్చిమిరకాయలని తడి లేకుండా చూసుకోవాలి. సరేనా? మరి వెళ్ళరానా? నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు ఈజీగా చెప్పినట్టయితే ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్, ఇంకా మీ అందమైన నవ్వు. అయ్యి బాబు ఆగండి, మీకు ములక్కాయ పచ్చడి కావాలన్నారుగా, మరి రేపొద్దున కల్లా మీకు ములక్కాయ పచ్చడి ఇలాగా ఎంతో కమ్మగా టేస్టీగా మనకి ఒక 6 నెలల వరకు పక్కాగా ఉండేలాగా వివరంగా చెప్తానమ్మా. మరి వెళ్ళరానా? ఇప్పుడు వెళ్తేనే కదా రేపు ఇలా ములక్కాయ పచ్చడి వేసుకుని వస్తాను. మరి బాయ్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటి ఎప్పుడు చూసిన ఎక్క హడావుడిగా చెప్పేసి హడావుడికి వెళ్ళిపోద్ది, ఒక పాట పాడొచ్చుగా. అసలు ఎక్క ఛానల్లో సబ్స్క్రైబ్ ఎందుకు కొట్టాము? పాటల కోసమే కదా అని అనుకుంటున్నారా? మరి ఈ గానకాకిల పాటలు వినాలంటే రేపొద్దున మాత్రం మీకు తల పగిలిపోద్దమ్మా, అంత ఘోరంగా పాడుతూ ఉంటాను. మరి ఇప్పుడు మాత్రం వదిలేయండి. బాయ్ అమ్మా.